ఒకవేళ మనం తినే ఆహారమే మనల్ని అనారోగ్యం పాలు చేస్తుంటే ఆలోచించండి. ది చైనా స్టడీ అనే ఈ పుస్తకం మన ఆరోగ్యం గురించి మనకున్న నమ్మకాల్ని పూర్తిగా సవాలు చేస్తుంది. ఇది కేవలం ఒక మామూలు అధ్యయనం కాదండోయ్. ఆహారానికి, వ్యాధులకి మధ్యున్న సంబంధాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఒక అద్భుతమైన పరిశోధన. సరే, ఈ ప్రయాణాన్ని ఒక శక్తివంతమైన మాటతో మొదలుపెడదాం. ప్రముఖ వైద్యులు డాక్టర్ డీన్ ఆర్నిష్ ఏమన్నారంటే, దీన్ని చదవడం ఒకరి ప్రాణాలను కాపాడవచ్చు. ఇది ఏదో అతిశయోక్తి అనుకోకండి. ఈ పుస్తకంలోని విషయాలు అంత తీవ్రమైనవి, అంతలా మనల్ని మార్చేసేవి. ఒకసారి ఊహించుకోండి, మనం పోషణ గురించి నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని సవాలు చేస్తూ ఒక రైతు బిడ్డ దీర్ఘకాలిక ఆరోగ్యానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని కనుగొంటే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయనే డాక్టర్ టీ. కోలిన్ క్యాంప్బెల్. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి మనకు తెలిసిన ప్రతిదాన్ని ప్రశ్నించి ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించారు. ఆయన ప్రయాణం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఈ పరిశోధన ఎందుకు ఇంత ముఖ్యమైంది అంటే, ఎందుకంటే మనం ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభంలో ఉన్నాం. చూడండి, అమెరికా ప్రపంచంలో ఏ దేశం కన్నా ఎక్కువగా హెల్త్ కేర్ మీద ఖర్చు పెడుతోంది. అయినా సరే అక్కడ 3/2 మంది ఓవెయిట్తో ఉన్నారు. అంతేకాదు, గుండె జబ్బులు ఇప్పటికీ నంబర్ 1 కిల్లర్గా ఉన్నాయి. అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని స్పష్టంగా తెలుస్తోంది కదా. సరే, మరి ఈ అద్భుతమైన ఆవిష్కరణ ప్రయాణం ఎక్కడ మొదలైంది? బహుశా మనం ఊహించని చోట. పోషణ విషయంలో మనం చాలా పవిత్రంగా భావించే ఒక నమ్మకంతో, అదే ప్రోటీన్ అనే అపోహతో. డాక్టర్ క్యాంబెల్ మొదట్లో ఒక విప్లవకారుడేం కాదు. నిజం చెప్పాలంటే ఆయన ఆ సిస్టంలో భాగమే. ఒక డైరీ ఫామ్లో పెరిగిన రైతు బిడ్డ. ఆయన పీహెచ్డీ పరిశోధన కూడా దేనిమీద జరిగిందో తెలుసా? జంతు ప్రోటీన్లు ఇంకా ఎలా ఎక్కువగా ఉత్పత్తి చెయ్యాలి అనే దానిమీదే. అంటే మాంసం, పాలు ఇవే ఆరోగ్యానికి మూలస్తంభాలని గట్టిగా నమ్మేవాళ్ళనమాట. ఇది కేవలం ఆయన నమ్మకం మాత్రమే కాదు, అప్పట్లో సైంటిఫిక్ ప్రపంచం మొత్తం అదే నమ్మింది. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపానికి కారణం ప్రోటీన్ గ్యాప్ అని. దానికి ఒకే ఒక్క సమాధానం హై క్వాలిటీ యానిమల్ ప్రోటీన్ మాత్రమేనని అందరూ బలంగా నమ్మేవారు. ఆ ఆలోచనను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. కానీ సైన్స్లో కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది. ఊహించనివి జరుగుతాయి. ఒక చిన్న ప్రాజెక్ట్, ఒకే ఒక్క ఊహించని ఫలితం డాక్టర్ క్యాంబెల్ నమ్మకాల పునాదులనే కదిలించేసింది. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఈ ప్రయాణం ఫిలిప్పీన్స్లో మొదలైంది. అక్కడొక వింత సమస్య. చిన్నపిల్లల్లో లివర్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇది పెద్దవాళ్లల్లో వచ్చే వ్యాధి. దీనికి అఫ్లాటాక్సిన్ అనే ఒక విషపదార్థం కారణం కావచ్చని క్యాంప్బెల్ అనుమానించారు. కాని అసలు కథ అది కాదు. అప్పుడే ఆయనకొక ఇండియన్ స్టడీ తాలూకు ఫలితాలు కనిపించాయి. ఆ రిజల్ట్స్ చూసి షాక్ అయ్యారు. చూడండి, ల్యాబ్లో ఎలుకలకు క్యాన్సర్ కారకాన్నిచ్చి వాటి ఆహారంలో ప్రోటీన్ శాతాన్ని మార్చారు. 20% ప్రోటీనున్న ఆహారం తిన్నప్పుడేమైందో తెలుసా? 100% ఎలుకలకు క్యాన్సరొచ్చింది. కానీ ప్రోటీన్ను కేవలం 5%కి తగ్గించినప్పుడు క్యాన్సర్ డెవలప్మెంట్ 0. ఇది చిన్న తేడా కాదు, ఇది ఒక ఆన్ ఆఫ్ స్విచ్ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి. ప్రోటీన్ మంచిది, ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఇంకా మంచిది అని కదా ఆయన చదువుకుంది, నమ్మింది. కాని ఈ సాక్ష్యం ఏం చెబుతుంది? హై ప్రోటీన్ తీసుకోవడం క్యాన్సర్ పెరుగుదలను నాటకీయంగా ప్రోత్సాహిస్తోంది అని. ఇది కేవలం కొత్త సమాచారం కాదు. ఇది ఆనాటి సైంటిఫిక్ రూల్స్కి పూర్తిగా విరుద్ధమైనది. ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఈ ఆవిష్కరణతో ఇన్స్పైర్ అయి క్యాంబెల్ తన సొంత ప్రయోగాలు మొదలుపెట్టారు. ఆయన కనుగొన్నది ఇంకా పెద్ద షాక్. కణితి పెరుగుదలను ట్రిగ్గర్ చేస్తున్నది ఏదో ఒక ప్రోటీన్ కాదు, ప్రత్యేకంగా జంతు ప్రోటీన్. ముఖ్యంగా ఆవు పాలల్లో ఉండే కేసిన్ అనే ప్రోటీన్ క్యాన్సర్ పెరుగుదలను ఒక స్విచ్ ఆన్ చేసినట్లు చేస్తే, మొక్కల నుండి వచ్చే సోయా, గోధుమ ప్రోటీన్లు అలా చేయలేదు. అంటే ప్రోటీన్ ఎక్కడి నుండి వస్తోంది అనేది చాలా ముఖ్యమని తేలిపోయింది. సరే, ల్యాబ్లో ఎలుకలపై ఇది నిజమైతే మరి మనుషుల సంగతేంటి? ఈ విప్లవాత్మకమైన ఆలోచనను రియల్ వరల్డ్లో మనుషులపై పరీక్షించడానికి డాక్టర్ క్యాంబెల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూట్రిషనల్ స్టడీస్ని మొదలుపెట్టారు. అదే ది చైనా స్టడీ. ఈ స్టడీ ఎంత పెద్దదో తెలుసా? ఇది ఆహారానికి, వ్యాధులకి మధ్య 1 కాదు 2 కాదు, ఏకంగా 8,000కు పైగా గణాంకపరంగా ముఖ్యమైన సంబంధాలను బయటపెట్టింది. ఇది న్యూట్రిషన్ సైన్స్లో ఒక నిధిలాంటిది. ఇంతకుముందెన్నడూ ఇంత భారీ డేటా ఎవ్వరి దగ్గర లేదు.
అసలు ఈ స్టడీకి గ్రామీణ చైనాని ఎందుకెంచుకున్నారు? ఎందుకంటే వాళ్ల ఆహారపు అలవాట్లు వెస్ట్రన్ దేశాలకి పూర్తి ఆపోజిట్గా ఉండేవి. చూడండి, వాళ్ళు కొవ్వు, జంతు ప్రోటీన్ చాలా తక్కువగా తీసుకునేవాళ్లు, కాని ఫైబర్ మాత్రం చాలా ఎక్కువగా తినేవాళ్లు. అంటే ఇది రెండు వేరువేరు ప్రపంచాల మధ్య ఒక పర్ఫెక్ట్ కంపారిజన్ అన్నమాట. సరే, మరి ఇంత పెద్ద డేటాసెట్ నుంచి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఈ ఫలితాలు పాశ్చాత్య ఆహార పద్ధతులకి, పాశ్చాత్య వ్యాధులకి మధ్య ఉన్న ఒక బలమైన సంబంధాన్ని నిర్ధారించాయి. వీటినే డిజీజెస్ ఆఫ్ అఫ్లుయెన్స్ అంటే సంపన్న వ్యాధులు అనంటారు. ఈ తేడాలు ఎంత డ్రామాటిక్గా ఉన్నాయో చూడండి. గ్రామీణ చైనాతో పోలిస్తే అమెరికన్ పురుషుల్లో గుండె జబ్బుల మరణాల రేటు ఏకంగా 17 రెట్లు ఎక్కువ. అదే అమెరికన్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ మరణాల రేటు 5 రెట్లెక్కువ. ఇవి చిన్న చిన్న తేడాలు కావు, ఇవి చాలా పెద్ద హెచ్చరికలు. ఈ స్టడీలో కనుగొన్న ప్రధానమైన విషయమిదే. జంతు ప్రోటీన్ వినియోగం పెరిగే కొద్దీ రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయి. ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే కొద్దీ ఈ సంపన్న వ్యాధుల రేట్లు కూడా పెరిగాయి. ఈ కనెక్షన్ చాలా స్పష్టంగా, చాలా కన్సిస్టెంట్గా కనిపించింది. కాబట్టి దొరికిన సాక్ష్యమంతా ఒకే వైపు వేలెత్తి చూపింది. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ జంతు ఆహారం, ఎక్కువ వ్యాధులు, ఎక్కువ మొక్కల ఆహారం, తక్కువ వ్యాధులు. ఇంకా షాకింగ్ విషయమేంటంటే చాలా తక్కువ మొత్తంలో జంతు ఆహారం తీసుకున్నా సరే వ్యాధొచ్చే రిస్క్ పెరిగింది. ఇక ట్రెడిషనల్ మొక్కలాధారిత ఆహారాలు తినేవాళ్లలో అయితే ఈ వ్యాధులు దాదాపుగా లేనేలేవు. ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా మనల్ని ఒకే ఒక్క సొల్యూషన్ వైపు తీసుకెళ్తోంది. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. అదే మొక్కల ఆధారిత పరిష్కారం. అసలు దీని అర్థమేంటి? దీనిని హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ అంటారు. అంటే శుద్ధి చెయ్యని, అంటే ప్రాసెస్ చెయ్యని మొక్కల ఆధారిత ఆహారాలు తినడం. ఉదాహరణకి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు లాంటివి. అదే సమయంలో జంతు ఉత్పత్తుల్ని, రీఫైన్డ్ ఫుడ్స్ని వీలైనంతవరకు అవాయిడ్ చేయడమన్నమాట. ఈ పద్ధతిని 3 సింపుల్ రూల్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. రూల్ నంబర్ 1, తినండి. రకరకాల హోల్, అన్రిఫైన్డ్ మొక్కల ఆహారాలు తినాలి. రూల్ నంబర్ 2, నివారించండి. మాంసం, చికెన్, చేపలు, పాలు, గుడ్లు వంటి వాటిని అవాయిడ్ చేయాలి. ఇక రూల్ నంబర్ 3, తగ్గించండి. రిఫైన్డ్ కార్బ్స్, యాడెడ్ ఆయిల్స్, ఉప్పు లాంటివి తగ్గించాలి. ఇక్కడే ఈ డైట్ యొక్క అసలైన పవర్ ఉంది. ఇది కేవలం వ్యాధులను ప్రివెంట్ చేయడం గురించి కాదు. డాక్టర్ క్యాంబెల్ చెప్పినట్లు ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా గుండె జబ్బులు, డయాబెటీస్, ఊబకాయం వంటి వ్యాధులను రివర్స్ చెయ్యవచ్చు, అంటే తిప్పికొట్టవచ్చు. అంటే అప్పటికే జరిగిన డ్యామేజ్ని కూడా మనం సరిచేయగలమన్నమాట. కాబట్టి చివరిగా మనం ఈ ఒక్క ప్రశ్న దగ్గరకొస్తాం. మన ఆరోగ్యం కోసం వెతుకుతున్న అత్యంత శక్తివంతమైన ఔషధం ఏదో ఒక మాత్రలో గాకుండా మన ప్లేట్లో ఉందేమో? ది చైనా స్టడీ మనల్ని ఈ విషయం గురించి చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది.